యములాడ రాజన్న ఆలయాభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు యములవాడకు సీఎం పోయే వరకు యములవాడలో కూసున్న రాజన్న మాయమవుతాడు. వీడు మళ్ళా ఒట్టు పెట్టేదానికి వస్తాడు నా దగ్గరికి. అటు సమ్మక్కల సారదక్కల దగ్గరికి పోయి ఒట్టు పెట్టిండు, అటు వరంగల్ రామప్ప గుడికి పోయి ఒట్టు పెట్టిండు, ఆ భద్రగాలి గుడికి పోయి ఒట్టు పెట్టిండు. ఇప్పుడు నా మీదకి మళ్ళా వస్తాను 127 కోట్లు పట్టుకొని ఈ చెప్పిపోతారు కానీ ఇచ్చిపోయేటట్లేడు అనుకొని రాజన్నే అలిగి పారిపోయే పరిస్థితికి తీసుకొస్తాడు మన ముఖ్యమంత్రి గారు. మాకు ప్రజలకి ఇవ్వాల్సినవి ఎత్తలేవు నువ్వు. ఇక దేవుళ్ళు మాట్లాడతారా? దేవుళ్ళు వచ్చి డిమాండ్ చేస్తారా? దేవుడు మాట్లాడేటోడైనా గులకెళ్ళి వచ్చి ఏ ఒట్టేసినా చెల్లిపోతుంది అనుకొని ఇప్పుడు ఆడికి పోయి 127 కోట్లు ఇస్తానని యములవాడ రాయన్న కంటే రేపు పొద్దున యములవాడ రాయన్న వచ్చి రేవంత్ రెడ్డి గారు నేను ప్రజాభవన్ ముందరికి వచ్చిన నాకు 127 కోట్లు ఇస్తానంటివి ఇయ్యలేదేంది రేవంత్ రెడ్డి గారు అని అడుగుతాడా? ఒకవేళ యములవాడ రాజన్నే వచ్చి అడిగితే ఆయన మీద కూడా దాడి చేపిస్తారు, ఆయనను కూడా అరెస్ట్ చేపిస్తారు. కాబట్టి యములవాడ రాజన్న అభివృద్ధి కాట ఈ 127 కోట్లు ఇస్తానరాట. రాజన్న నీకు మహిమలు ఉంటాయి కదనే, ఏమన్నా వీళ్ళను దారికి తెచ్చే ప్రయత్నం చేయరాదు? నువ్వు పవర్ఫుల్ గాడ్ అని అంటారు కదా, మరి వీళ్ళ తలలు కొరగరాదు? అక్కడ భక్తులు వచ్చి కొరిగించుకున్నట్టు వీళ్ళ కొరిగిట్లా హింస పెడతాను ఒక్కొక్కరిని వీళ్ళు.